ఆర్బీఐ అధికారులమని చెప్పి బెంగళూరులో ఏటీఎం వాహనాన్ని చోరీ చేసిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. 7,11,00,000 రూపాయలతో ఉన్న ఏటీఎం వెహికల్ను దుండగులు మొన్న బెంగళూరులో అపహరించారు. ఏటీఎం వాహనంతో పాటుగా ఉన్న ఇన్నోవా కారును నిన్న రాత్రి చిత్తూరు జిల్లాలో గుర్తించారు. ఏటీఎం వాహనం, దాని వెనక దుండగులు ఉన్న ఇన్నోవా కారు వెళ్లటాన్ని సీసీ ఫుటేజ్లో ఐడెంటిఫై చేశారు. అయితే ఇన్నోవా కార్ రిపేర్ కావడంతో దాన్ని చిత్తూరు జిల్లాలోని రామాపురం దగ్గర వదిలి వెళ్లారు. జిల్లాలోని గుడిపాల మండలం చిత్తపార మీదుగా ఇన్నోవా కార్, ఏటీఎం వాహనం ఒకదాని వెనక ఒకటి వెళ్లినట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. దాని ఆధారంగా దొంగల ముఠా కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది కర్ణాటక రాష్ట్రంలో టికెట్ సిటీతో యొక్క సిఎంఎస్ వాహనం ఏదైతే ఏటీఎం లో నగదు నింపేటువంటి యొక్క వాహనం నుంచి ఆర్బీఐ అధికారులు అంటూ నిన్న జరిగినటువంటి 7,11,00,000 విలువ చేసేటువంటి క్యాష్ ను చోరీ చేసినటువంటి ఘటనకు సంబంధించి ఇన్నోవా కార్ అయితే చిత్తూరు జిల్లాలో యొక్క గుడిపాల మండలం 190 రామాపురం వద్ద కనుగొన్నారు. యూపీ 14 BX 2500 ఇన్నోవా వాహనాన్ని ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అధికారులంటూ వారంతా కూడా సిఎంఎస్ సెక్యూరిటీ వాహనాన్ని క్యాష్ ఏటీఎం లో క్యాష్ నింపేటువంటి వాహనాన్ని అడ్డగించి వారు ఐటీ అధికారులు, ఆర్బీఐ అధికారులు అంటూ వారిని బెదిరించి వారి వద్ద నుంచి 7,11,00,000 క్యాష్ అయితే వారు చోరీ చేసుకుని ఈ యొక్క బెంగళూరు నుంచి నేరుగా ఇటు చిత్తూరు జిల్లా వైపు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైనటువంటి గుడిపాల మండలము ఈ యొక్క 190 రామాపురం వద్ద వాహనాన్ని వదిలి వారు పరారయ్యారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కర్ణాటక పోలీసులు అయితే గుడిపాల మండలం రామాపురం వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. వాహనం వద్ద యొక్క వదిలి వేసిన సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే వారు కొంత డేటాను అయితే రికవరీ చేశారు. 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు గుర్తించారు. రామాపురం ఈ యొక్క గుడిపాల మండలంలో ఉన్నటువంటి చిత్తపార విలేజ్ కు సంబంధించి రామదాస్ అనేటువంటి ఒక రిటైర్డ్ ఆర్మీ సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో రవి అనేటువంటి వాళ్ళ కుమారుడు ఈ యొక్క బెంగళూరులో పనిచేస్తున్నారు. అతను అనుమానితులుగా ఈ యొక్క చోరీ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు అధికారులు కొంతమంది నిందితులు ప్రస్తుతం అదుపులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఆంధ్రాలో మరికొంతమంది విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.